శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో నిన్న సాయంత్రం శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త సికిందర్ బాషా గారి నేతృత్వంలో పార్టీ ఆఫీసు ఇక్కడ మన కోఆపరేటివ్ స్టోర్స్ దగ్గర ప్రారంభించడం జరిగింది. తర్వాత నిన్న సాయంత్రం 8:30 తర్వాత ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి అనేక విషయాల గురించి, ముఖ్యంగా ఓటర్లలో చైతన్యం తీసుకురావడం, పెద్ద సంఖ్యలో ఓటింగ్ పర్సంటేజ్ను పెంచడం, రాజకీయాల్లో గనక మీరు ఇంట్రెస్ట్ గనక ఆసక్తి గనక తీసుకోకుంటే ఏమవుతుంది అన్నది వారికి వివరించి చెప్పడం, తర్వాత ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు తీర్చడంలో గత 2 ప్రభుత్వాలు కూడా ఏ విధంగా వాళ్ళ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టాయి అన్నది కూడా చెప్పడం జరిగింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా వారు కూడా ఈ రాష్ట్రం అంటే చిన్న చూపు చూస్తూ ఈ రాష్ట్రానికి వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించిన వివరాలు లేకుంటే పార్లమెంట్లో చర్చించిన విషయాలను కూడా ఏ విధంగానూ కూడా అమలు చేయట్లేదని ఈ మూడు పార్టీల గురించి ప్రజలకు చెప్పడం జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడూ కూడా వ్యక్తిగత విమర్శలు అన్నది చేయదు, కానీ విషయాల మీద, ఇష్యూస్ మీద ఎప్పుడు కూడా ప్రజలలో విషయాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం చాలా అవసరం. ఎందుకంటే చాలామంది ప్రజలకు అనేక విషయాల మీద అవగాహన ఉండకపోవచ్చు, లేకుంటే కొన్ని మీడియా ఛానల్స్ ఆ అవగాహనని ఒక దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా పక్కకు పెట్టి విషయం ఏంటి అన్న విషయాలను మనం వాళ్ళకి చెప్పగలిగితే రేపు ఓటు అనేది వాళ్ళ వివేక బుద్ధిని వాడి వాళ్ళు ఓటు వేస్తారన్నది ప్రధానంగా జై భారత్ నేషనల్ పార్టీ నమ్ముతారు. అన్ని పార్టీలు కూడా పొత్తులు ఎవరితో పెట్టుకోవాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎన్ని సీట్లు పంచుకోవాలి, ఈ విధంగా వాళ్ళందరూ కూడా బిజీగా ఉన్నప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ ఒక పీపుల్స్ మేనిఫెస్టో, ప్రజా మేనిఫెస్టో అని తీసుకురావడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఉన్న అనేక విషయాలు ప్రజలే సూచించిన విషయాలు. ఇవన్నీ కూడా ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్ళాం. ఎందుకంటే మేనిఫెస్టోలు ఎప్పుడూ కూడా అనేక మంది సూపర్ 6 అనో సూపర్ 9 అనో ఏదో ఒక మాట చెప్పి దానిలో ఏం ఉచితాలు ఇస్తామని మాట్లాడుతున్నారు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మేనిఫెస్టో అభివృద్ధి చుట్టూ తిరుగుతున్న మేనిఫెస్టో, ఉపాధి చుట్టూ మేనిఫెస్టోలో అనేకమైన విషయాలను జోడించడం జరిగింది. అన్ని వర్గాలకు, రైతులకు, మహిళలకు, యువతకు, ఆ తర్వాత కళాకారులకు, తర్వాత అంగన్వాడీ వర్కర్లకి అందరినీ ఆకట్టుకునే ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో మేము ఎందుకు త్వరగా విడుదల చేశామంటే మిగతా పార్టీలు కూడా ఇటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే రేపు రాష్ట్రం బాగుపడుతుందన్నది మా ఉద్దేశం. జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలోని ప్రజలు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటుంటుంది. ఆ దిశగా ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో కాపీలు కూడా మీ అందరికీ ఇవ్వడం జరిగింది. వీటిని అధ్యయనం చేయండి. వీటిలో ఇంకా ఏదైనా కనుక బేరీజ్ వేసుకుంటే 10 నుంచి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. మరి ఈ అప్పులు ఎవరు చెల్లిస్తారు? ఈ అప్పులను చెల్లించే బాధ్యత ఎవరిది అన్నది కూడా ప్రజలలో అవగాహన కల్పించడం చాలా అవసరం. తర్వాత వచ్చేసి రెండవది ముఖ్యంగా, కాబట్టి అప్పులు లేని ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి అవినీతి లేని ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో అయితే అవినీతి ఉండదో ఆ రాష్ట్రంలో మనకున్న వనరులతో మనం బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్కి 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. కొన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న గోవా రాష్ట్రం టూరిజంలో ఎంత ముందుకు వెళుతోంది. మనం 972 కిలోమీటర్లు పెట్టి టూరిజాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం? టూరిస్టు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తారంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, నేను అక్కడికి వెళితే నేను సురక్షితంగా ఉండగలనా అన్నది టూరిస్టు ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ఒకరి మీద ఒకరు కేసులు, ఆ తర్వాత వచ్చేసి రోజు ఏదో ఒక పరిణామం జరుగుతోంది రాష్ట్రంలో. సో ఈ విధంగా పరిణామాలు ఉండడం బట్టి టూరిస్టు ఎప్పుడు కూడా ఆ రాష్ట్రానికి నేను వెళ్ళను అనుకుంటాను. అందువల్ల ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా ఉండాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందువల్ల అవినీతిని ఎప్పుడైతే మనం అంతం చేయగలామో, మన దగ్గర ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చూడండి మద్యపాన నిషేధం అన్నారు, కానీ ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్నంత మద్యం రేట్లు ఇంకెక్కడా లేవు. విచిత్రం ఏమిటంటే ఇవన్నీ కూడా క్యాష్ పేమెంట్సే జరుగుతుంది. మొత్తం ప్రపంచమంతా, దేశమంతా కూడా ఫోన్పే అని, పేటిఎం అని ఈ విధంగా పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్న సందర్భంలో క్యాష్ పేమెంట్సే ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నది కూడా ప్రజల్లో తెలియాలి. ఇదంతా కూడా అవినీతికి దారితీస్తుంది.
అందువల్ల అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ ఉండాలని జయభారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ తర్వాత డ్రగ్స్ అన్నవి చాలా విస్తృతంగా వ్యాపించిపోయాయి రాష్ట్రంలో. ఇంతకుముందు ఏదో మెట్రో సిటీస్లోనో ఎక్కడో ఉన్నాయిలే అనుకున్న ఈ సందర్భంలో ఈ కాలంలో చిన్న చిన్న గ్రామాలలో కూడా గంజాయికి చాలా మంది అడిక్ట్ అయి ఉన్నారు. చాలా మంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు అంధకారంలో వేసుకుంటున్నారు. కాబట్టి జయభారత్ నేషనల్ పార్టీ కోరుకున్నది ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ను సృష్టించాలి అన్నది ఒకటి. ఆ తర్వాత రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా భయమే. ఏమవుతుందో, ఏ మాటలో మాట్లాడితే ఎవరొచ్చి నన్ను కొడతారో, ఎవరొచ్చి ఏం చేస్తారో అన్న భయంలో రాష్ట్రం. అందువల్ల రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ కూడా జయభారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఋషికొండలో చూడండి, విశాఖపట్నంలో ఏమైందో. మైనింగ్ పేరు మీద ఎంత జరుగుతుంది, ఇసుక పేరు మీద ఎంత మనం ప్రకృతిని ఏ విధంగా ధ్వంసం చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ప్రకృతి తన విధ్వంసాన్ని, తన ప్రభావాన్ని మన మీద చూపిస్తోంది. అందుకని ఇప్పుడు చూస్తే వర్షాలు ఏ విధంగా వస్తున్నాయి, పంటలు ఏ విధంగా మనం కోల్పోతున్నాం. అందువల్ల ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడి ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ను చేయాలన్నది జయభారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మార్చాలన్నది. ఈ ప్రస్తుత కాలంలో ఏముంది, ఎమ్మెల్యే వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి వారి దగ్గర నుంచి ఫండ్స్ ఏమన్నా తీసుకొస్తే ఆ నియోజకవర్గం డెవలప్ అవుతుంది. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గం ఎప్పటికీ కూడా డెవలప్ అవ్వదు. కానీ జయభారత్ నేషనల్ పార్టీ ఏం చెబుతోందంటే ప్రతి నియోజకవర్గానికి ఎవరైనా ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి కేటాయించాలి. అంటే 5 సంవత్సరాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ 500 కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు పెడతారంటే ఎమ్మెల్యే ఫండ్లోకి రాదు. అది ప్రజల కమిటీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ప్రజలు ఏం కావాలో అన్నది వాళ్లే నిర్ణయించుకుంటారన్న. మా నియోజకవర్గానికి ఏం కావాలి, శ్రీశైలం నియోజకవర్గం తీసుకుందాం, సున్నిపెంట తీసుకుందాం. ఇక్కడ లైట్లు లేవు, హాస్పిటల్లో డాక్టర్లు సరిగా లేరు. ఆ తర్వాత వచ్చేసి 20 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి ఇక్కడ. ఇలా రకరకాల డ్రైనేజ్ సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఈ సమస్యలన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడికి ఫండ్స్ రాకపోవడం. ఎందుకంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో ఎప్పుడు సమావేశమవుతారో కూడా తెలియదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మరి నియోజకవర్గానికి గనక 5 సంవత్సరాల్లో మనం 500 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే ఇక ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరము ఎవరికి ఉండదు. ఆ ప్రాంతం అభివృద్ధి వాళ్లే చేసుకోగలరు. అప్పుడు ఏమవుతుందంటే స్థానిక స్వపరిపాలనని గాంధీ మహాత్ముడు ఏదైతే కలలు కన్నారో ఆ స్థానిక స్వపరిపాలన మనం తీసుకురావచ్చు. ఇప్పుడు గ్రామాల్లోకి మీకు వెళ్తే సర్పంచులు తప్పించుకొని తిరుగుతున్నారు, ప్రజల నుంచి ముసుగులు వేసుకొని తిరుగుతున్నారు. రాత్రి ఎప్పుడో 12 గంటలకు వాళ్ళ ఇంట్లోకి వస్తారంట. దానికి ప్రధానమైన కారణం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా మళ్ళా సెంట్రల్ ఫండ్కే డైవర్ట్ చేస్తుండడం వల్ల మరి 73, 74 రాజ్యాంగ సవరణలు దేనికండి మనం చేసింది. అందువల్ల జయభారత్ నేషనల్ పార్టీ ఏమవుతుందంటే ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 1 కోటి రూపాయల గ్రాంట్ ఉంటుంది. అంటే 5 సంవత్సరాలలో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 5 కోట్ల రూపాయలు ఉంటుంది. అది కూడా ప్రజలే నిర్ణయించుకుంటారు. మా గ్రామ పంచాయతీకి ఏం చేయాలి, రోడ్డు కావాలా, బిల్డింగ్ కావాలా, ఒక కళ్యాణ మండపం కట్టించుకోవాలా, పిల్లల కోసం ఏదైనా స్కూల్ కట్టించాలా, ఇవన్నీ కూడా ప్రజలే నిర్ణయిస్తారు. సో ఆ విధంగా అభివృద్ధి చుట్టూ తిరిగే మేనిఫెస్టోని మనం తయారు చేశాం. జయభారత్ నేషనల్ పార్టీ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తావిత పార్టీలను అడుగుతున్నది ఏంటంటే ప్రత్యేక హోదాని మీరు ఏం చేశారు అని మేము అడుగుతున్నాం. ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? 2014లో పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలకు ప్రత్యేక హోదా ఇస్తాము, 5 సంవత్సరాలంటే కాదని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు కావాలి అని అడిగిన వాళ్ళు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు, ఆ తర్వాత మేము ఇవ్వలేకపోయామంటున్నాం. మరి వీళ్ళని ప్రశ్నించడానికి లేరా? అంతకు ముందున్న ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ, పొత్తులతో ఉన్న పార్టీలు కానీ వీరందరూ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల రాష్ట్రం ఇంత అధోగతి పాలైంది. ప్రత్యేక హోదా వచ్చింటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. మన విద్యార్థులందరికీ, యువతరానికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు వచ్చేవి, రాష్ట్రం అభివృద్ధి చెందేది. ఈ విధంగా ఆలోచించకుండా ప్రత్యేక హోదా ఒక ముగిసిన అధ్యాయం అని చెప్పే ప్రయత్నాలు ఈ పార్టీల నుంచి జరుగుతున్నాయి. అందువల్ల మేము ఈ పార్టీలను ప్రశ్నిస్తున్నాం. జయభారత్ నేషనల్ పార్టీ మీకు 4 సార్లు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తీసుకురావడానికి.
సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ సిఏఏ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా, ఢిల్లీ ప్రభుత్వం సివిల్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ బిల్లు, ఈ 4 సందర్భాలుగా మీకు గొప్ప అవకాశం దొరికింది.